వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. అందరిలా తానుంటే ప్రత్యేకత ఏముంది? కోట నీలిమ ఫ్లెక్సీని అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించాయి. వ్యక్తిని అంబులెన్స్ లో ఏరియా హాస్పిటల్ కి తరలింపు. వడ్లరాశిని చీకట్లో కనపడకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులు. మానవత్వం చాటుకున్న టీడీపీ యువ నాయకుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన పండుగ అయిన ఛత్ పూజ, సూర్య భగవానుడికి చేసే ఆరాధన పూజను నగరంలో తెలంగాణ ప్రభుత్వం సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించనున్నట్లు జన్ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ చౌబే తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కోశాధికారి బినీత్ సింగ్తో కలిసి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీ వికే సింగ్, ఐపీసీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న జన్ సేవా సంఘ తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉందన్నారు. ఛత్ పండుగ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 7న సాయంత్రం 8న ఉదయం సూర్య భగవానుడికి నదీ, సరస్సులు, నీటి వనరుల ఒడ్డున ప్రార్థనలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండుగ ఏర్పాట్లకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, పోలీస్ కమిషనర్లకు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వేలాది మంది సంఘ వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ గా 100 గంటలకు పైగా మేము చేయాలని మా సంకల్పం ఇది. సో ఈ మాధ్యమంలో మనకు సహకరించిన ప్రతి విభాగంకి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. సెక్రటేరియట్ నుంచి మా దగ్గర వచ్చింది, సెక్రటేరియట్ నుంచి, డీజీపీ ఆఫీస్ నుంచి, కమిషనరేట్ ఆఫీస్ నుంచి. यहाँ पे उपस्थित मीडिया का बहुत बहुत एक्टिव मेंबर हैं और 25,000 वॉलंटियर हैं. करीब हर इलेक्शन में हमारे 1 लाख इस संस्था से जुड़े हुए वोटर हर इलेक्शन में भाग लेते हैं. हमारा आज हरियाणा सरकार के सहयोग से किया जाता है, जिसमें लाखों लोग भाग लेते हैं और इसको बहुत ही पवित्र तरीके से करते हैं. छठ पूजा हमारा जो जीएचएमसी दायरे में 21 घाटों पे होता है और जीएचएमसी से बाहर 8-9 घाटों पे होता है. इसके साथ ही छठ पूजा से जो हमारे जो प्रभारी हैं वो लोग बहुत ही सक्रिय रूप से भाग लेते हैं. हर एक घाट पे बहुत तत्परता के साथ और बहुत ईमानदारी से काम करते हैं. तो मैं अभी ये इतना ही बात करके मैं राजीव चौबे, जनरल सेक्रेटरी जन सेवा संघ, अभी సో అందరికీ నమస్కారం. విద్యా మిత్రులకి పనిచేస్తున్నాను. సో మనము హైదరాబాద్లో మన జన్ సేవా సంఘ్ గురించి ఇంట్రడక్షన్ స్మాల్గా ఇస్తాం. మనది 2007లో మనం జన్ సేవా సంఘ్ స్థాపించబడింది. సో ఈ సంస్థలో 10,000 మంది మనము యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ సరౌండింగ్స్లో. 25,000 మంది ఈ వాలంటీర్స్ ఉన్నారు. మనకి ప్రతి ఈవెంట్స్కి మనకి వాళ్ళ హెల్ప్ దొరుకుతుంది ఎవ్రీ ఇయర్. ఎలక్షన్స్లో చూసుకుంటే మనకు ప్రతి ఎలక్షన్స్లో మన సంస్థ ద్వారా యాక్టివ్ మెంబర్స్ అందరు ఉన్నారో వాళ్ళు 1,00,000 మంది దాకా పైగా సహకరిస్తారు. ఎలక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు, సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో మనకి ఛట్ పూజ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కారణము, మనకి ఛట్ పూజ మహోత్సవం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. సూర్యాపేట జిల్లా రూరల్లో వడ్లరాశిని ఢీకొట్టి తీవ్ర గాయాల పాలైన బాలెంల యువకుడు మీసేవ మధు నకరకల్ వెళ్లి తిరిగి బాలెంలో వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారం అందించారు. అంబులెన్స్లో ఏరియా హాస్పిటల్కి తరలించారు. కొత్త ఖమ్మం హైవే సర్వీస్ రోడ్డుపై పోసిన వడ్లరాశిని చీకట్లో కనబడకపోవటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని స్థానికులు తెలిపారు. రోడ్లపై పోసిన వడ్లరాశుల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో అని స్థానికులు తెలిపారు.
ఇగో ఈ రాయి తీసి పక్కన పెట్టిరు, బండి అటు చూసిరుగా, బ్లడ్ ఈయన డ్రాప్స్ ఈయన ఇది ఇగో ఇక్కడ పడదు బండి ఐదు అదే ఇట్లా ఇగో ఈ రాయి తీసి పక్కన పెట్టిరు, బండి అటు చూసిరుగా, బ్లడ్ ఈయన డ్రాప్స్ ఈయన ఇది ఇగో ఇక్కడ పడదు బండి ఐదు అదే ఇట్లా ఇగో ఈ రాయి తీసి పక్కన పెట్టిరు, బండి అటు చూసిరుగా, బ్లడ్ ఈయన డ్రాప్స్ ఈయన ఇది ఇగో ఇక్కడ పడదు బండి ఐదు అదే ఇట్లా హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలి అని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా ఎన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయి అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలు 2 మెదక్ 5 జిల్లాలు కలిసి, ఒకటి నల్గొండ పట్టభద్రులది, ఒకటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కరీంనగర్, ఇవన్నీ కలిసి మొత్తం 3 ఎమ్మెల్సీలను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేశారు, ఎంపీ ఎన్నికల్లో నిర్లక్ష్యం చేశారు. మేము అపోజిషన్ ఉన్నాం, అట్టున్నాం, ఇట్టున్నాం అని వేషాలు వేసుకున్నాం, అనేక మారు వేషాలు, మేము అంగబలం అర్థబలం కావాలేమో అని చెప్పి వేసుకున్నాం. ఇప్పుడు మీరు అందరు అధికారంలో ఉన్నారు, కొందరు ఓడిపోయినారు, ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు అన్ని పార్టీలు కూడా నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి, అభిమానం, అంకిత భావం ఉంటే అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీల గురించి కొట్లాడతాం, ఈ పట్టభద్రులు అయితే నిరుద్యోగుల గురించి కొట్లాడతాం, మాకు వయసు ఉంటుందని చెప్పి యూత్, టీచర్స్ ఒకటే ఫోన్లు, రోజు 100 ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి నేను ఇప్పుడే అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నా, మీరు వెంటనే పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు పార్టీలు కేటాయించే టికెట్లలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా బీసీలకి కేటాయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు ఆయా జనాభా ప్రకారం ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఇవ్వరు, ఎంపీలు ఇవ్వరు, కనీసం ఎమ్మెల్సీలు కూడా ఇవ్వరా. ఎమ్మెల్సీలు ఇవ్వకపోతే ఎవరు బీసీలకు ఇస్తే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే విద్యావంతులు ప్రజల లోపల అజ్ఞానం మండుతున్నారు. మోసం చేస్తారా? మేము మోసపోము, ఈసారి ఎవరు బీసుంటే వాని మీదనే ఓటేస్తాం అని చెప్పి జిల్లాలలో అజ్ఞానం మండుతున్నారు అందరూ. కాబట్టి మీరు ఇవ్వకపోతే ఓడిపోతారు అనేది నేను హెచ్చరిస్తున్నాను. ఇస్తే మీ వాళ్ళు ఎవరిస్తే వాళ్ళు, బీసీలకు ఎవరిస్తే వాళ్ళు గెలుస్తారు. బీసీలంతా విద్యావంతులు, ఈ ఓట్లు కూడా విద్యావంతులై మీరు ఓడిపోవాలనుకుంటే ఇవ్వకుంటే, గెలవాలంటే బీసీలకు ఇవ్వండి. ఆ విధంగా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు. అందుకే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పెద్దపల్లి జిల్లా గోదావరికని సబ్ డివిజన్ పరిధిలోని కమాన్పూర్ పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్
ఐజీ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిపి పోలీస్ స్టేషన్ చేరుకొని పరిసరాలను పరిశీలించి రిసెప్షన్లో రికార్డులను చెక్ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారుల సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కోట నీలిమ వైట్ బ్యానర్పై వి లవ్ యూ రాహుల్ గాంధీ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ ఇన్ తెలంగాణ అంటూ ఇంగ్లీష్లో తెలియజేస్తూ ఎవరి ఫోటోలు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అందరినీ ఆకర్షించాయి. అందరిలా తానుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో తెలియదు, ఆమె ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఫోటోలతో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకగా కోట నీలిమ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రశంసలను సైతం చేరుకున్నారు. రాహుల్ గాంధీని ఏ ఫ్లెక్సీ ఆకట్టుకుందో తెలియదు, కోట నీలిమ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రం ఆకట్టుకునేలా కనిపించింది అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లి గ్రామం మలుపు వద్ద గుద్దెళ్ల గ్రామానికి చెందిన బాలు కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న క్రమంలో ఎనుమ అడ్డు రాడుతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కంబదూరు మండల కేంద్రంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం చేస్తున్న టీడీపీ యువ నాయకుడు ధర్మతేజ గమనించి రోడ్డు ప్రమాదానికి గురైన మహిళను గుర్తించి ఆమెను తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు. పడిపోవాలి లేకపోతే ఎక్కడ చూస్తాను.
పడిపోవాలి ఇంక లేకపోతే పడిపోవాలి. నువ్వు ఎక్కడ చెప్తాను. అందరిలా తానుంటే ప్రత్యేకత ఏముంది? కోట నీలిమ ఫ్లెక్సీని అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించాయి. వ్యక్తిని అంబులెన్స్ లో ఏరియా హాస్పిటల్ కి తరలింపు, వడ్ల రాశిని చీకట్లో కనపడకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులు, మానవత్వం చాటుకున్న టీడీపీ యువ నాయకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.